కరుణా సంపన్నుడైన యేసు ప్రభు నామములో బేతేల్ సువార్త శ్రోతలకు నా ప్రేమపూర్వకమైన శుభములను వందనాలను తెలియచేసుకుంటూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, 27వ తారీఖు గురువారపు దినాన్ని దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించునుగాక. ఆమెన్. రండి, ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. యాలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను స్వేచ్ఛపరుచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. చదవబడిన లేఖనాలు మన వినికడులో ప్రభువు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ గురువారము 27వ తారీఖు నవంబర్ నెల మీరు మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రాలు. ఈరోజు నీ మాటలు మేము చదువుకున్నాం. ఈ మాటలలో ఉన్న మర్మం మాకు బోధపరచండి. నీ బిడ్డలైన వారు ఈ వాక్యం వింటూ ప్రార్థనలు ఏకీవిస్తూ ఉన్నారు, వారిని దీవించండి. ఇది మొదలుకొని నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున నీ బిడ్డల ప్రయాణాలంతటిలో తోడుండండి. అలాగే మీరే స్వస్థతపరచు దేవుడు అని సెలవిచ్చినావు. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగిని బాగు చేయునని చెప్పినావు. ఆ రీతిగా ఈరోజు రోగాలతో సతమతమవుతూ ఉన్న వారందరినీ మీ నామములో విడుదల దయచేయండి. తాగుడు, బ్రౌన్ షుగరు మొదలగు మాదక ద్రవ్యములను వాడి మతి చెల్లించిపోయి మెంటల్ కండిషన్లోనికి వెళ్ళిన వారిని దర్శించండి. సైకోగా మారిన వారిని దర్శించండి. నీ బిడ్డలను ఈ తాగుడనే మత్తు పదార్థముల నుండి మీరు మాత్రమే విడుదల చేయగలుగుతారు. మీరే గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినము అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉంటుండగా ఓదార్పును దయచేయండి. మీ సహాయము అనుగ్రహించండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము నిన్నటి దినాన్ని కూడా ఈ సంగతులు ధ్యానించినాము. దేవుడైన యెహోవా అనే మాట ఎలోహిం అనే మాటకు ఈ మాట ఒకటేనని తెలియజేసినాము. ఇందులో 4వ వచనములో భూమిని ఆకాశమును చేసిన దినమందన్నారు. బైబిల్లో భూమి ఆకాశాలు చేసిన రోజు ఒకటి రాసినాడు. ఇక్కడ ఉంది. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు ఇలాగ జరిగిందని చెప్పినాడు. అలాగే ఆ దినము అన్నారు 2వ పేతురు 3వ అధ్యాయము 8-10 వచనాల్లో ఆ దినము పంచభూతములు రగులు కొనును అన్నారు. భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును అన్నారు. దేవుడు చేసిన సృష్టికి ప్రారంభముంది, సృష్టికి అంతమున్నది. కాబట్టి దినాన్ని పేర్కొన్నారు. సృష్టించబడిన దినం, ఉత్పత్తి అయిన దినం. అలాగే సృష్టి ఉత్పత్తి అయింది, నిలిచి ఉన్నది. అంత అయిన తర్వాత దాన్ని తీసేసే రోజు కూడా దేవుడు బైబిల్లోనే పెట్టాడు. ఈ వచ్చిన భాగములను బట్టి
మనం నేర్చుకోవలసిన మాట ఏంటంటే, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతించవన్నారు యేసు ప్రభువారు. అట్లయితే యేసు ప్రభువుని వాక్యం ఎవరైతే నమ్ముతారో వారు నశించరని వాక్యములో ఉంది, నిరంతరం ఉంటారు. కాబట్టి సృష్టికి ఆది అంతం ఉంది. ప్రభువుని నమ్ముకున్న విశ్వాసికి ఆదియే ఉంది కానీ అంతం లేదు. కాబట్టి నీవు ఎప్పుడు ఉత్పత్తి క్రమములోనే ఉంటావని అర్థం. నీ ఉత్పత్తి నిలిచిపోదని అర్థం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచి ఆయనకి సాక్షులుగా ఉండండి. 5వ వచనం, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మరవలేదు. యాలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను స్వేచ్ఛపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను అని చూస్తున్నాం. ఈ 5-6 వచనాలు వాస్తవానికి ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనానికి సంబంధించి ఉన్నాయి. ప్రారంభములో భూమి ఎలా ఉందంటే నిరాకారంగా ఉంది. ప్రారంభములో భూమి ఎలా ఉందంటే శూన్యముగా ఉన్నది. ప్రారంభములో భూమి ఎలా ఉందంటే చెట్టు లేదు, శ్యామ లేదు, నరుడు లేడు, అలాగే వాన లేదు అని చదువుతున్నాం. అయితే ఆయన అన్నిటినీ ఉత్పత్తి చేశాడు. ఎలా చేసినాడు ఇందులోనే చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం, వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. తర్వాత జలముల మధ్యన ఒక విశాలము కలగాలన్నాడు, కలిగింది. 9వ వచనంలో ఆకాశము క్రిందున్న జలములు ఒకచోటనే కూర్చబడి, అనగా భూమి పైనున్న ఆకాశం అంటే అదంతా ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అన్నారు. కాబట్టి ఆరిన నేలకు ఆయన ఏమైనా పేరు పెట్టారు, భూమి అని పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ గడ్డిని విత్తనములిచ్చు చెట్లు మొలిపించినట్లుగా చూస్తున్నామంటే ఒకప్పుడు వర్షము లేదు, ఇప్పుడు వర్షపాతము కలగ చేశారని, ఇప్పుడు చెట్లన్నీ మొలిచాయని, దాన్ని స్వేచ్ఛపరచుటకు నరుడు ఉన్నాడని, నరుని నిర్మించాడని మనకు అర్థమవటానికి ఈ 5-6 వచనాల్లోంచి మనకి పాఠం ఉందండి. ఇంతేకాదు ఇంకా చాలా పాఠం ఉంది. ఇందులోనూ ఎంత పాఠం ఉన్నా మనము ఈరోజు నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, ఆకాశాన్ని ఉత్పత్తి చేశాడు, భూమిని ఉత్పత్తి చేశాడు. ప్రియులారా, ముందే మనం చెప్పుకున్నాం. ఆయన లేకుండా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంటే సృష్టికర్త నీకు తండ్రి అయిపోతాడు, నీవు ఆయనకి కుమారుడవుతావు. నమ్ముకున్న వారే సుమ. కాబట్టి సృష్టి వివరణ ఆదికాండములో ఇంత తేటగా తెలియజేసిన దేవుడు, ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక. మరి ఇంతటితోటి మన వర్తమానం ఆపుకుందామండి. రేపటి సమయమున విందాము. మన తండ్రి అయిన దేవుడు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు. మీ సేవకుడు కృష్ణ కేప.